హాయ్ అండి, అందరికీ నమస్తే. డైలీ గైడెన్స్లో మీకు రేపు ఎలా ఉండబోతుంది చూద్దాము. రేపు మీకు ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురు కాబోతుంది, ఎలా ఉండాలి, మీరు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, మీరు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాము. అంటే మీకు ఎటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అనేది చూద్దాం. 5 ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. సో రేపు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఎలా ఉండాలి అని అంటే దేర్ విల్ బీ హర్డల్స్ ఇన్ వర్క్. సో మీరు పనిచేసే చోట కొన్ని ఏవైనా హర్డల్స్, కొంచెం సిచ్యుయేషన్ హార్డ్గా కనీసం కొంచెం ఏవైనా అంటే కొంచెం ఒడిదుడుకులు ఎదురు కావచ్చు అని చూపిస్తుంది ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండండి, నిదానంగా పనులు చేసుకోండి, ఎక్కువ ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం కూల్గా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఏదైనా సమస్యలు మీ రిలేషన్షిప్లో ఏదైనా సమస్య రావచ్చు, దాన్ని కూడా కూల్గా పరిష్కరించేందుకు మీరు ప్రయత్నించండి. అంటే ఎక్కువగా అగ్రెషన్ ఫీల్ అయ్యి ఎక్కువగా కోపం తెచ్చుకునేసి గలాట పెట్టుకునేసి వాళ్ళని, మీ పర్సన్ని, మీ రిలేషన్షిప్ని దూరం చేసుకోవద్దండి. అంటే ఎక్కువ పెద్దగా చేసుకోవద్దండి, ఆ గలాటని పెద్దదిగా చేసుకోవద్దండి అని చూపిస్తుంది. సరే, తర్వాత ఇంకా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉంటారు మీరు అన్నింటిలోనూ. అంటే ఏమంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, లేదంటే ఇన్సెక్యూరిటీ, అరే నేను చేస్తానా, నేను చేయగలనా, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నా చేత కాదేమో అనే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి ఆలోచనలు ఎప్పుడు, అలాంటి నెగిటివ్ థాట్స్ అనేది రానివ్వకండి మీరు. ఆ నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మీకు మీ లైఫ్లో సిచ్యుయేషన్ చాలా వీక్ అయిపోతుంది. మీ సిచ్యుయేషన్ వీక్ అయిపోయిందంటే అప్పుడు మీరు ఏమవుతారు, స్ట్రాంగ్గా ఉండాలి. వీక్ అయిపోయినారంటే అది చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఏదైనా కూడా, ఏ బంధం అయినా కూడా వీక్ అయిపోయినప్పుడు అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని మీరు స్ట్రాంగ్గా ఉండి నిలబెట్టుకోవాలి. సో అలాగే మీరు ఏం చేయాలి, ఇది ఇంత పెద్ద సిచ్యుయేషన్ రాకుండా ఉండడానికి మీరు రెమెడీస్ ఏం చేయాలి అని అంటే, ఏదైనా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ క్రిస్టల్ దగ్గర పెట్టుకోండి, లేకపోతే గ్రీన్ కలర్ ఉండే స్టోన్ ఉండే రింగ్ ధరించండి. లేదు అని అంటే గ్రీన్ అవెంచర్ కానీ జేడ్ స్టోన్ ఉండే మీ రింగ్ పెట్టుకుంటే మంచిది. సో అలాగే మీరు గణేశుని టెంపుల్కి వెళ్ళిరండి. ఒకసారి గణేశుని టెంపుల్కి వెళ్ళి గణేశుని దర్శించుకొని ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ ఉండండి రేపంతా కూడా. అలాగే ఓం గం గణపతియే నమః అనుకుంటూ ఉండండి. ఎలాంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆయన అరికడతారు. సో ఆయన దర్శనం చేసుకొని ఒక 11 సార్లు ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కూడా వస్తే మంచిది. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది అని ఇక్కడ చూపిస్తుంది. అలాగే సో మీరు గ్రీన్ కలర్ డ్రెస్ ఏదైనా వేసుకున్నా కూడా మంచిదే. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మంచిది. గ్రీన్ కలర్ డ్రెస్ కానీ గ్రీన్ కలర్ దగ్గర పెట్టుకున్నా కూడా మంచిది, పెన్ కానీ అలాంటిది. సో మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా బీదవాళ్ళు కనిపించినప్పుడు కానీ గ్రీన్ కలర్లో ఉండే స్ప్రౌట్స్, అంటే ఏదైనా పెసరబేడలు కానీ, లేకపోతే ఇంకా ఏవైనా గ్రీన్ కలర్లో ఉండే ధాన్యాలు మీరు దానం చేస్తే మంచిది. మంచిదండి. బీదవాళ్ళకి ఏదైనా దానం చేయండి. వాళ్ళకు వంట చేసుకునేదానికి అవసరమైనంత డబ్బులు కానీ, అట్లా ఏదైనా వాళ్ళు ఒక పూట భోజనానికి ఎంత ఖర్చు కానీ అట్లా కానీ మీరు దానం చేసినారంటే మీకు అలాంటి సిచ్యుయేషన్, ఏదైనా బాధ అయ్యే సిచ్యుయేషన్ అనేది తొలగిపోతుంది. సో ఈరోజు మీరు అంటే రేపు మీరు ఈ వీడియో ఎప్పుడైతే కనిపిస్తుందో నెక్స్ట్ డే ఇలా ఉండాలి. సో అప్పుడు మీరు ఎటువంటి సిచ్యుయేషన్ అయినా కూడా మీరు కూల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఎమోషనల్ అయిపోయేసి కంట్రోల్ తప్పిపోతే కష్టమైపోతుంది. కాబట్టి కూల్గా ఉండండి, కూల్గా ఆలోచించండి, కూల్గానే పనులు చేసుకోండి. ఎక్కువ అగ్రెషన్కి వెళ్ళకండి, మీరు ఎక్కువ ఆలోచించకండి, ఓవర్ థింక్ చేయకండి. జరిగిపోతుంది, ఓకే, భగవంతుని అనుకోండి, వినాయకుడిని దర్శనం చేసుకోండి, ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ ఉండండి. అప్పుడు
ఒక్క రోజే కాబట్టి అదంతా కూడా తీరిపోతుంది. ఆ ఆబ్స్టికల్స్ అన్నీ కూడా తీరిపోతాయి. మళ్ళీ హ్యాపీగా ఉంటారు. ఓకేనా? సో మీరు ఈ వీడియోకి 555 అని మీరు క్లైమ్ చేసుకోండి. కామెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోండి. మంచిగా ఈ పాజిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.